Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ రోజుల్లో క్యాన్సర్ కేసెస్ దాదాపు ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. అకార్డింగ్ టు రీసెంట్ సర్వే ప్రకారం 2022లో దాదాపు 2 లక్షల కేసెస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ నమోదయ్యాయి. దీనికి కారణాలు ఏంటి? దీనికి ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ చాలా అవసరం అని చెప్పుకొస్తున్నారు. మనతో పాటు ఉన్న ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, జనరల్గా క్యాన్సర్ కేసెస్ ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి మేడం. అండ్ లాస్ట్ సర్వేస్ 2022లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 13% కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయంట. బ్రెస్ట్ క్యాన్సర్కి మీరు ఏమంటున్నారంటే సెల్ఫ్ డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా మేడం. ఎలా చేసుకోవాలి ఏంటంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఒక వీడ్ లాగా పెరిగిపోతుందండి. అంటే ఎందుకు ఇన్ని కేసెస్ చూస్తున్నాము, అది చిన్న వయసులో మాకు కూడా మతి తిరిగిపోతుంది. అసలు చిన్న 18, 23, 25 ఈ ఏజ్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనిపిస్తున్నాయి. 18 దట్ ఈస్ ది యంగెస్ట్ ఐ హ్యావ్ సీన్. 18-year-old అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ ఏంటి అని అసలు మైండ్ పని చేయలేదు అది చూస్తే. సో ఎందుకు ఇంత బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది మాకు కూడా పూర్తిగా అర్థం అవ్వట్లేదు. బట్ ఒబిసిటీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద రీజన్ అని అనుకుంటున్నాము. అండ్ హార్మోన్ తేడా కూడా చాలామంది యంగ్ అమ్మాయిల్లో చూస్తున్నాము. పీరియడ్ సరిగా రాకపోవడము, 2-3 నెలల వరకు రాకపోవడము, పీసీఓడి ప్రాబ్లంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని మేము మళ్ళీ దానికి హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ ఇవన్నీ చూస్తున్నాము. సో ఎవరైనా లావ్ అయిపోతున్నాను, పీరియడ్స్ టైం టు టైం రావట్లేదు అంటే యాక్షన్ ముందు తీసుకోవాలి. ముందే డాక్టర్ని సంప్రదించి లైఫ్ స్టైల్ చేంజెస్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని పట్టుకోవడానికి మేము చేసే పరీక్షలు అన్ని ఆప్షన్స్ లేవు మాకు. ఓకే, ఇప్పుడు ఎవరికైనా రొమ్ములో క్యాన్సర్ ఉందా, రొమ్ములో గడ్డు ఉంది లేదా రొమ్ములో నొప్పి ఉంది, మా దగ్గరికి వస్తారు. మేము చేయగలిగిన టెస్ట్స్ అలా స్కాన్ చేయొచ్చు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్లో క్యాన్సర్ని ప్రతిసారి పట్టుకోగలము అని లేదు. సో అల్ట్రాసౌండ్ ఇస్ నాట్ ద బెస్ట్ టెస్ట్. మ్యామోగ్రామ్ చేయొచ్చు, మ్యామోగ్రామ్లో క్యాన్సర్ ఉంది అని ఈజీగా తెలిసిపోతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే మ్యామోగ్రామ్ చేసినప్పుడు బాడీలోకి ఎక్స్రేస్ వెళ్తాయి. ఆ ఎక్స్రేస్ మూలంగా రేడియేషన్ డ్యామేజ్ జరగవచ్చు. సో ఈ మ్యామోగ్రామ్ అనే పరీక్ష ద్వారా క్యాన్సర్ ఉంటే పట్టుకుంటాము, బట్ ఆ టెస్ట్ మూలంగా రేడియేషన్ బాడీలోకి వెళ్తుంది. అండ్ మూడవ విధానము ఎంఆర్ఐ స్కాన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎంఆర్ఐ స్కాన్లో క్యాన్సర్ కానిది కూడా క్యాన్సర్ లాగా అనిపించవచ్చు, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ మ్యాగ్నిఫైడ్. అంటే ట్యూమర్ లాగా అనిపించవచ్చు అంటారా? రొమ్ములో కొవ్వు చాలా ఉంటుందండి. రొమ్ములో 90% కొవ్వే ఉంటుంది. ఆ కొవ్వులో ఏదన్నా చిన్న గడ్డ ఉన్నా అది కొవ్వు గడ్డ లేదా క్యాన్సర్ గడ్డ అని ఎంఆర్ఐలో ఒక్కొక్కసారి మనకి తెలవదు. గడ్డ పెద్దగా మ్యాగ్నిఫై అయిపోయి కనిపిస్తుంది. సో అల్ట్రాసౌండ్ సరిగా డిటెక్ట్ చేయదు, మ్యామోగ్రామ్ డిటెక్ట్ చేస్తుంది, బట్ మ్యామోగ్రామ్లో ఎక్స్రేస్ ఉన్నాయి. ఎంఆర్ఐలో క్యాన్సర్ కాంది కూడా క్యాన్సర్ లాగా కనిపించవచ్చు. సో మా డాక్టర్స్కి కూడా ఇప్పుడు ఎవరైనా రొమ్ములో నొప్పితో గడ్డతో వచ్చినప్పుడు కొంచెం చేతులు కట్టేసినట్టు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇలా టెస్టులు చేస్తూ పోలేము. అండ్ 90% రొమ్ములో గడ్డలు, రొమ్ములో నొప్పి కొవ్వు మూలంగా. బికాజ్ ఈ రొమ్ములో కొవ్వు కొంతమంది గట్టిగా ఉంటుంది. గట్టిగా కొవ్వు ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ముందు విపరీతంగా రొమ్ములో గుంజినట్టు, గుచ్చినట్టు రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి. పీరియడ్ అయిపోయాక తగ్గిపోతుంది. సో రొమ్ములో నొప్పి క్యాన్సర్ మూలంగానో తెలియదు, కొవ్వు మూలంగానో తెలియదు. పోనీ ఏదైనా ఈజీగా టెస్ట్ చేద్దాము అంటే టెస్ట్స్కి ఆప్షన్స్ లేవు. మరి ఏం చేయాలి మేడం అయితే? సో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్, లావ్ అవ్వకుండా చూసుకోవాలి, రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ చేయాలి, పీరియడ్స్ టైం టు టైం వచ్చేలాగా బాడీని హెల్తీగా ఉంచుకోవాలి. పీసీఓడి ప్రాబ్లము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవి ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటూ ఉండాలి. అండ్ రొమ్ము క్యాన్సర్ పొరపాటున వస్తే దాన్ని ముందే పట్టుకోవాలి అంటే మన రొమ్ముని మనమే ప్రతి నెల ఒక 5 నిమిషాల పాటు చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఏదన్నా మార్పు జరుగుతుంటే అది మనకి ముందే తెలిసిపోతుంది. ఓకే, బికాస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ ఆ రోజు సంగతి చెప్తారు,
ఇవాళ నీ రొమ్ములో ఏమీ లేదు లేదా పలానాది ఉంది అని చెప్తారు, కానీ వచ్చే నెల సంగతి మళ్ళీ మారిపోతుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మిమ్మల్ని మీరు మీ చేతులతో చూసుకోవడం. చాలామంది అంటారు మా చేతులతో మేమేంటి చూసుకోవడం, మీ దగ్గరికి వచ్చింది అందుకే కదా అని. ఎన్నిసార్లు వస్తారు ఆర్ టైం లేదు అంటారు. ఇట్ ఓన్లీ టేక్స్ 5 minutes. యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అండ్ ఒక స్టడీ కూడా చేశారు యూఎస్ఏలో. 1000 మందిని రెగ్యులర్లీ డాక్టర్ ఎగ్జామిన్ చేశారు. ఇంకొక 1000 మందిని వాళ్ళకి నేర్పించి మిమ్మల్ని మీరు చూసుకోమన్నారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు క్యాన్సర్ వాళ్ళే నాలో తేడా ఉంది, ఏదో గడ్డ తగులుతుంది చూడండి అని. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటారో, రెగ్యులర్లీ చేసుకుంటారో, వాళ్ళ రొమ్ములో తేడా రాగానే వాళ్ళు పట్టుకోగలరు. ఎప్పుడు ఇక్కడ మెత్తగా ఉంటుంది, ఇవాళ ఏదో తగులుతుంది, లేదా ఎప్పుడు నిప్పుల్లో నుంచి ఏమీ రావట్లేదు బట్ ఇవాళ బ్లూ కలర్లో ఒక డ్రాప్ వచ్చింది. సో ఈ తేడాలు వాళ్ళు గమనించుకోగలరు. సో 5 minutes ఎవ్రీ ఉమెన్ పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ once a month చేసుకోమంటున్నాము. పీరియడ్స్ లేని వాళ్ళు, పీరియడ్స్ రాని వాళ్ళు ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు పలానా ఫిక్స్డ్ డే ఆఫ్ ది మంత్, 1st 30th ఏదో ఒక రోజు ఆ రోజు పెట్టుకుని 5 నిమిషాల పాటు చెయ్యాలి. రొమ్ము పెద్దగా ఉన్న వాళ్ళు పడుకుని నడుం కింద ఒక దిండు పెట్టుకొని చేయమంటాము. స్మాల్ సైజ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అండ్ సోప్ ఉన్నప్పుడు బాడీ పైన ఈజీ అయిపోతుంది. సో మీరు చెప్పారు మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉండే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎంత ఇంపార్టెంటో. మీరు అన్నట్టు కొంతమందికి గడ్డలు ఉంటాయి, అవి నాన్ క్యాన్సరస్ కూడా అవి ఉండొచ్చు. 90% నాన్ క్యాన్సరస్సే ఉంటాయి. సో కొంతమందికి పస్ అని చెప్పారు కదా మేడం, బ్లూయిష్ డిశ్చార్జ్ అనేది అదే ఉంటుందా, ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా? నిపుల్ డిశ్చార్జ్ అంటామండి. పస్ రాదు. యూజువల్లీ పస్ ఎప్పుడూ ఉండదు. బట్ చాలామంది లేడీస్కి నిప్పులు ఒత్తితే ఒక వాటర్ డ్రాప్ లేదా మిల్క్లో వాటర్ కలిపితే లైట్ yellow కలర్ లాంటి లిక్విడ్ వస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్. అది క్యాన్సర్ లక్షణం కాదు. బట్ ఈ నిప్పుల్ డిశ్చార్జ్ నల్లగా కానీ బ్రౌన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ వస్తే అప్పుడు కూడా క్యాన్సర్ అనేమీ కాదు. బట్ ఖచ్చితంగా వచ్చి చూపించుకోవాలి. అంటే పాల ట్యూబ్స్లో ఏదో తేడా ఉంది అని. క్యాన్సర్ వచ్చేది ఉంటే పాల ట్యూబ్స్లో వస్తుంది, కొవ్వులో రాదు. సో ఈ కొవ్వు గడ్డ ఉన్న వాళ్ళందరూ రిలాక్స్ అవ్వచ్చు, బికాజ్ అది క్యాన్సర్ కింద మారదు. బట్ నిప్పుల్ డిశ్చార్జ్ ఉన్నా లేదా రొమ్ములో గడ్డ ఉండి ఆ గడ్డ కదలకుండా ఎవరో సిమెంట్ వేసినట్టు టైట్గా ఫిక్స్ అయిపోయి రొమ్ములో గడ్డ ఉండి అది నొప్పిగా లేదు అనుకోండి, ఆ గడ్డ కదలట్లేదు బట్ నొప్పి కూడా లేదు అంటే అది క్యాన్సర్ గడ్డ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఈ కొవ్వు గడ్డలు నొప్పి ఉంటాయి, పీరియడ్ ముందు పెరుగుతాయి, పీరియడ్ అయిపోయాక కొంచెం మెత్తబడతాయి, అవి క్యాన్సర్ గడ్డలు కావు. నిప్పుల్లో నుంచి బ్లడ్ లాంటిది ఏది వచ్చినా కూడా వచ్చి చూపించుకోవాలి. నిప్పులు లోపలికి వెళ్తున్నా అది క్యాన్సర్ లక్షణం అంటాము. బట్ లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి రాదు. కొంతమందికి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తూ ఉంటుంది, అది వాళ్ళ బాడీ లక్షణము. బట్ లోపలికి వెళ్ళిన నిప్పులు మళ్ళీ బయటికి రావట్లేదు అనుకోండి, అది క్యాన్సర్ లక్షణం. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ క్యాన్సర్. బ్రెస్ట్ రొమ్ము పైన స్కిన్ మెత్తగా ఉండకుండా కమలాకాయ తోల్లాగా థిక్గా ఉంటే అది కూడా క్యాన్సర్ లక్షణం. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, అసలు బ్రెస్ట్ క్యాన్సర్కి ఉండే లక్షణాలు ఏంటి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి మహిళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అని చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.